మీరు ధూల్పేటకు రావాల్సిందే, గణేష్ని చూడాల్సిందే. అటుతున్న ఒక్క గణపతి కూడా మిగలదు, అన్నీ సేల్ అయిపోతాయి. వివిధ రాష్ట్రాలు, కర్ణాటక, బెంగళూరు ఎక్కడున్నాయి గణేష్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు, అట్లా ఉంది. చూసి ప్రపంచం అయితే చూడండి ఒకసారి, లోపలికి రండి ఒకసారి చూడండి. ఈ ప్రపంచం చూడండి, ఏదో కొత్త ప్రపంచంలోకి ఎంట్రీ అయినట్టు మనకైతే ఫీల్ వస్తుంది. చూస్తున్నారుగా గైస్, అసలు రెండు కళ్ళు అయితే చాలతలేవు అనమాట మనకి. ఇంత పెద్ద గణేష్ 1,10,000 రూపాయలు అయితే బై చెప్తున్నాడు. మీరు కావాలనుకుంటే వచ్చి మాట్లాడుకోండి. ఆఫర్ అంటే ఆఫర్, 40,000 రూపాయలు మాత్రమే. లొకేషన్ చెప్పినా కదా, మళ్ళీ దొరకదు. ఇక ఇంత చిన్న గల్లీలా మీరు లోపల చూస్తే పెద్ద ప్రపంచమే ఉంటుంది. అసలు నమ్మలేకపోతున్నాం. ఈ లోపలికి వస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద గణేషులు, ఎంత చిన్న గల్లీ, ఎంత పెద్ద గణేషులు. ఇక్కడ మనకి శివుడు, గణపతి, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇదే అనమాట ధూల్పేట్ గల్లీలో. అసలు చిన్న చిన్న గల్లీలో ఉంటాయి, ఏకనీడ గణేషులు చూడాలి. కానీ ఎంత పెద్దగా ఉంటాయంటే మీకు ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా బుక్ చేసుకుంటే దొరుకుతుంది. సో వాట్సాప్ గైస్, ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నామో ఒక క్రేజీ ప్లేస్లో అయితే ఉన్నాము అనమాట. ధూల్పేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేష్ ఎక్కడ ఉంది అని అంటే ఆ ప్లేస్ అయితే చెప్తా. పైన కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ షాప్. సుందర్ కళాకార్ షెడ్లో అయితే ఉన్నాం అనమాట. లోపల మీకు చూస్తే మైండ్ బ్లోయింగ్ గణేష్లు ఉంటాయి. అసలు మీరు మీ కళ్ళకే మీ చూపుకే వదిలేస్తున్నాను అనమాట, అంత పెద్ద గణేష్లు అయితే ఉంటాయి. రండి చూపిస్తా, ఒక్కసారి చూసి ప్రపంచం అయితే చూడండి ఒకసారి. లోపలికి రండి ఒకసారి చూడండి. ఈ ప్రపంచం చూడండి, ఏదో కొత్త ప్రపంచంలోకి ఎంట్రీ అయినట్టు మనకైతే ఫీల్ వస్తుంది. ఇంత పెద్ద పెద్ద గణేష్లు, అసలు ఒక్క గణేష్, పెద్ద గణేష్ చూస్తేనే మన కళ్ళకి ఎట్లనో అనిపిస్తుంది. ఇన్ని గణం మనం చూస్తున్నామంటే ఇక అర్థం చేసుకోండి. ఇక ఎన్ని గణేష్లు ఉన్నాయి మొత్తం, 1 2 3 4 5 6 7 గణేష్ అయితే ఉన్నాయి. 7 గణేష్, ఒక్కొక్కటి నేను లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం రండి. ఆ గణేష్ గురించి మధ్యలో చెప్తాను నేను. ఫేమస్ ధూల్పేట్ ఫేమస్ గణేష్, అది నేను మధ్యలో చెప్తా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే లైట్ బ్లూ కలర్, మనకి కింద గరుడ స్వామి వారు ఉన్నారు, ఇటు పక్కన అమ్మవారు, పైన అటు స్వామివారు ఉన్నారు. మనకి లైట్ బ్లూ కలర్లో గణేశుడు అయితే దర్శనం అయితే ఇస్తుండు. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట ధూల్పేట్ సుందర్ కళాకార్ వాళ్ళ దాంట్లో. చూడడానికి కూడా ఈ గణేష్ చాలా బాగుంది. హైట్ వచ్చేసి దాదాపు ఒక 20 feet ఎబో అయితే ఉంటుంది. సో సెకండ్ గణేష్ వచ్చేసి ఇంకో గణేష్, అక్కడ బ్రహ్మదేవుడు, పైన అర్ధనారీశ్వర స్వామి, ఇటు అమ్మవారు, మధ్యలో గణేశుడు ఉన్నమాట. ఇది కూడా దాదాపు ఒక 20 feet గణేష్ అయితే ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్. 2 గణేష్ గురించి అయితే చెప్పినాం. సో నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ గణేష్. ఈ థర్డ్ గణేష్ స్పెషల్ ఏంటి, గణేశుడు అనేది పెద్ద రూపం ఉంది, దాని పక్కనే చూస్తే గణపతులు చూడండి 1 2 3 4 5 6 7 8 9 గణేశులతో పాటు ఇంకా 9 గణేశులు అయితే మనకైతే ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు అనమాట. స్వామివారు మనకి కృష్ణుంది ఏదైతే ఫ్లూట్ ఉంటుందో ఆ ఫ్లూట్ పట్టుకొని స్వామివారు అవుతున్నారు. ఆ కుందన్ వర్క్ అదంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ దగ్గర నుంచి పంచవర్క్ కానీ కుందన్ వర్క్ కానీ చూస్తే చాలా బ్యూటిఫుల్. ఒక్కొక్క ఫ్రేమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే ఫ్రేమ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారుగా గైస్, అసలు రెండు కళ్ళు అయితే చాలా తెలియవు అనమాట మనకి. ద ఫేమస్ వన్ అండ్ ఓన్లీ సుందర్ కళాకార్ గణేష్ ట్రెండ్ అవుతుంది కదా, ఇదే అనమాట గణేష్. మనకి స్వామివారు వీణ పట్టుకొని అయితే ఉన్నారు అనమాట. అసలు ఎంత పెద్దగా ఉన్నారో చూడండి గణేష్ అయితే మనకి. ఇది చూస్తే చూడండి అసలు సరిపోతలే మన చెయ్యి. నేను చూడండి, నేను ఉండడమే ఇంత పెద్దగా ఉంటా అంటే నాకు ఎంత పెద్దగా ఉందో గణేష్ మీరు అయితే అర్థం చేసుకోండి. వీణతో పాటు స్వామివారు వీణ వాయిస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క అట్రాక్షన్ తోటి అయితే వీళ్ళు ముందుకైతే వస్తారు. ఈ ఇయర్ ఈ అట్రాక్షన్ తోటి అయితే ముందుకైతే వచ్చిందనమాట. అసలు రెండు కళ్ళు యాల్తలు, మీరు ధూల్పేటకు రావాల్సిందే, గణేష్ని చూడాల్సిందే, అట్లా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, దాదాపు ఒక 25 feet అయితే ఈజీగా ఉంటుంది ఈ గణేష్ అయితే. స్వామివారి బొజ్జ రూపంలో అసలు ఎంత బొజ్జనో చూడొచ్చు. అట్లనే మనకి ఇంకా పక్కన చూస్తే ఇక్కడ మనకి శివుడు, గణపతి, ఇంకా పైన దేవతామూర్తులు చాలామంది ఉన్నారనమాట. ఇది కూడా బొజ్జ గణపతి. సో చాలా హైట్ ఉందన్నమాట. మనకి తొండం చూస్తే రొటేటింగ్ మూమెంట్లో ఉంది. స్వామివారి హ్యాండ్స్ కూడా ఇట్లా దగ్గరకి ఇట్లా ఉంది కదా, అది కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్. మనకి ఇక్కడ గణపతి చూస్తే డోల్ పైన అయితే కూర్చున్నాడు అనమాట. గణపతి డోల్ పైన కూర్చొని మనకి కృష్ణుంది ఏదైతే ఫ్లూట్ ఉంటుందో అది పట్టుకొని ఉన్నారు. పైన మనకి కూడా డోల్ అయితే ఉంది.
స్వామివారి తొండం కూడా చూడొచ్చు, ముందుకైతే వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ సుందర్ కళాకార్ వాళ్ళ దాంట్లో. సో లాస్ట్ గణేష్ అయితే చూపిస్తారండి. సో మనకి ఇది లాస్ట్ గణేష్ అనమాట. స్వామివారు నంది పైన అయితే కూర్చొని ఉన్నారు. పైన మనకి ఏంది అంటే ఏదో మహాకాల్ విగ్రహాలు ఉంటాయో అవైతే ఉన్నాయి. ఇట్లా స్కల్ టైప్ అయితే ఉన్నాయి, చూసినారా? భయంకరంగా అట్లా పైన అయితే ఉన్నాయి. కానీ స్వామివారు రూపం చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. తొండం పైన అయితే చూస్తే మనకి శివుడు అయితే ఉన్నాడు అనమాట. ఆ కుందన్ వర్క్ అదంతా చూడొచ్చు, చాలా బాగుంది. 3 కళ్ళు మనకి శివుడు ఏ కలర్ ఉంటాడు, లైట్ బ్లూ. అక్కడ కళ్ళు కూడా చూడొచ్చు మీరు. 3 కళ్ళతోటి మనకైతే స్వామివారు దర్శనం అయితే ఇస్తున్నారు. ఒకసారి జూమ్ చేయరా. సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1, 2 మధ్యలో కన్ను, 3వ కన్ను కూడా తెరిచి మనకి స్వామివారు అయితే ఉన్నారు. ఇది చాలా పెద్దగా అవుతుందన్నమాట ఈ గణేష్. అట్లనే వీళ్ళ దగ్గర కలరింగ్స్ అవన్నీ చూసినట్టయితే మనకి ఎక్స్ట్రాడినరీ అయితే ఉంటాయి. పంచవర్క్ స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఇక సుందర్ కళాకార్ అంటే తెలియని వారైతే ఎవ్వరూ ఉండరు. బట్ ఈ వినాయక చవితి ఒక వారం రోజుల ముందే వచ్చి మీరు ఈ గణపతులు అన్నీ చూడండి. మళ్ళీ ఏంటంటే మీకు ఉండవు. ఇవన్నీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ముందే అయితే తీసుకొని వెళ్ళిపోతారు. 4 minutes ఇనఫ్. గైస్, గణేష్ సింగ్ కళాకార్ అనమాట. మనం షెడ్ లోపలికి అయితే పోయి గణేషులు అయితే మొత్తం అయితే చూపిస్తాము. ప్రజెంట్ ధూల్పేటలో ఈ వినాయకుడు చూస్తే మనకు అర్థమైపోతుంది గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నామని. గైస్, గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఈ గల్లీ చూడండి, నేను నా 2 చేతులు పెడితే ఎంత ఉందో చూస్తున్నారు కదా. ఇగో నేను ఈ గోడకుండి ఈ గోడను ముట్టుకున్నా కూడా నాకు అందుతుంది. ఇంత చిన్న గల్లీలా మీరు లోపల చూస్తే పెద్ద ప్రపంచమే ఉంటుంది. ఆ ప్రపంచం ఏందో నేను చూపిస్తున్నా. అంత పెద్ద గణేష్లు అయితే ఉంటాయి అనమాట. ఒకసారి 2 చూపిస్తాం. ఈ ఎంత చిన్న గల్లీ చూడండి. ఒక మనిషి పడితే ఇంకో మనిషి అయితే పడ్డాడు. ఇలా ఒక మనిషి పడితే ఇంకొక మనిషి అస్సలు పడ్డాడు. అంత చిన్న గల్లీ ఉంటుంది. కానీ మీరు లోపలికి వస్తే చూడండి, ఇక్కడ అసలు నమ్మలేకపోతున్నాం. మీరు లోపలికి వస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద గణేషులు. ఎంత చిన్న గల్లీ, ఎంత పెద్ద గణేష్లు మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు 2026 ట్రెండింగ్ మోడల్, చాలా పెద్ద గణేష్. దగ్గర నుంచి అయితే వెళ్ళి కూడా చూపిస్తా. ఆ గణేష్తో పాటు ఇంకా మనకి చాలా గణేష్లు అయితే ఉంటాయి. బట్ ఈ గణేష్ ఈసారి చాలా ట్రెండింగ్. దగ్గర నుంచి చూపిస్తాను రండి ఒకసారి. సో ఇప్పుడు ఇదే గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్లో ఏదైతే ఉందో ఇదే మనకి షెడ్. చూడొచ్చు ఎంత భారీ గణేష్ మనకి. అసలు నేను ఎక్కడి వరకు వస్తున్నాను చూడండి. దాదాపు ఒక 25 feet అయితే ఉంటుంది మనకి ఈ గణేష్ అనమాట. సో మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి అంత పబ్లిక్ కూడా లేరు. దాదాపు ఈ గణేష్ ప్రైస్ ఎంతనో మీకు అయితే తెలిసే ఉంటుంది. 4 to 5 lakhs అయితే ఈజీగా ఉంటుంది గణేష్ సింగ్ కళాకార్. సో మనకి ఈ గణేష్ ఇంకా ఎవరు కొన్నారో ఇంకా మనకైతే తెలీదు, తెలుసుకుందాము అది కూడా. ఇంకా ఇది కాకుండా మనకు చుట్టుపక్కల చూడొచ్చు. ఇది ఒక గణేష్ అనమాట. ఏంటంటే ఆ గణేష్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ గణేష్ కూడా బొజ్జ గణపయ్య. అసలు స్వామివారు చూడండి బొజ్జతోటి ఎంత నిండుగా అయితే ఉన్నాడో మనమైతే చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ చూస్తే మనకి ఈ గణపతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మోడల్ వెంకటేశ్వర స్వామి మోడల్ లాస్ట్ ఇయర్ అయితే ట్రెండ్ అయింది 2025లో. మనకి ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. అసలు స్వామివారి కిరీటం నుంచి పైనుంచి అసలు కింది వరకు చూడండి. స్వామివారు దాదాపు 20 అడుగుల ఎత్తున అయితే ఉంటారు. ఏదైతే పెద్ద గణపతి ఉందో దానికన్నా కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది బొజ్జ గణపయ్య. మనకి మహారాజా స్టైల్ కూడా ఉందన్నమాట. సో ఈ లాస్ట్ ఇయర్ కూడా ఉండే ఈ గణపతి, మీరు లాస్ట్ ఇయర్ అయితే చూసి ఉంటారు. ఈ గణపతి వచ్చేసి దాదాపు 20 feet పైనే ఉంటుంది స్వామివారు. మనకి బొజ్జ గణపయ్యతో పాటు మనకి మహారాజా స్టైల్ కూడా మనకి ఈ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసేయండి. మనకి ఆ విగ్రహాలతో పాటు మనకి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ గణేష్ సింగ్ కళాకార్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఏదైతే ఏనుగు ఫేస్ ఉంటుందో సేమ్ అదే ఫేస్ కట్లో అయితే ఉంటుంది. మనకు లాస్ట్ టైం కూడా ఈ గణపతి అయితే చూసి ఉంటాం. సో ఈసారి ఒక 2026లో ట్రెండింగ్ గణేష్ అంటే గణేష్ సింగ్ కళాకార్లో ఆ పెద్ద గణేష్ అయితే మనం అయితే చెప్పవచ్చు. గైస్, ఇప్పుడు నేను ఏడున్నానంటే సుందర్ కళాకార్ షెడ్ ఉంది కదా, దాని వెనకాలనే ఒక షెడ్ ఉందన్నమాట. ఆడున్న మీకు ఒక సూపర్ గణేష్ అయితే చూపిస్తా. బాల్ గణేష్ అసలు ఎంత క్యూట్గా ఎంత భుజ గణపతి లాగా ఉంటాడో చూపిస్తా. ఒకసారి నా వెనకాల అయితే వచ్చేసేయండి. వాడ సీదా అనిపిస్తుంది ఆ గైస్. అసలు ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి బాల్ గణేష్ అయితే. దాదాపు ఒక 10 feet అయితే ఉంది గణేష్, చూసుకోవచ్చు. మనకి స్వామివారు మొత్తం బుజ్జ గణపయ్య టైప్ అయితే ఉండు. బాల్ గణేష్, చిట్టి గణేష్. మనం ఇంతకుముందు పెద్ద పెద్ద గణేష్లు అయితే చూసినాం కదా, ఇప్పుడైతే చూడండి చిన్న గణేష్, చిన్న ఫేస్, కాకపోతే ఎక్కువ బుజ్జ గణేష్.
ఈ గణేష్ ప్రైస్ వచ్చేసి మనకు బయ్య 50,000 అయితే చెప్పిండు. సో నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి మనకి బ్లూ కలర్లో ఉంది, లైట్ బ్లూ కలర్లో. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. సో మనకి ఇది చేతుల పైన అయితే లేపలేం, క్రేన్ అయితే కంపల్సరీ కావాల్సిందే ఈ గణేష్ లేపాలని అంటే. దూల్పేట ఎట్లున్నారా గణేష్లు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు అంతా? ఆసిఫ్ నగర్. ఆసిఫ్ నగర్. ఎంత దూరం మీ నుంచి ఆసిఫ్ నగర్? 10 minutes. ఓకే, అంటే మీరు గణేష్ పెడతారా ప్రతిసారి? పెడతాం. ఏడ తీసుకుంటారు? ఇక్కడనే దూల్పేటలో. చిన్నది పెడతారా పెద్దది పెడతారా? పెద్దది. ఓకే, అంటే ఈసారి బుక్ చేసేలా మరి? బుక్ చేయడానికనే వచ్చినాం. మీరంతా ఒకటే గ్యాంగా? ఓకే, మరి స్కూల్ ఇవాళ స్కూల్ హాలిడే. అంటే మీకు దూల్పేటకి వచ్చినాక గణేష్లు ఎట్లా అనిపిస్తాయి? అంటే అంత పెద్ద పెద్ద గణేష్ చూస్తే ఈ దగ్గర చెప్పు, అది చూసి మాట్లాడరా, చెప్పు. యూనిక్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఇంత చిన్నగా ఉన్నారు, గణేష్ చూస్తే 20 feet 50 feet 25 feet గణేష్ ఉంటాయి కదా, అవి ఎప్పుడన్నా పెట్టాలి అని అనిపిస్తుందా? మరి ఎప్పుడు పెడతారా అది? పక్కా పెడతారా అంత పెద్ద గణేష్? మీ గలీలో పెడతారా ఎవరైనా అన్న వాళ్ళు? పెద్ద పెద్ద పోతారా ఆడికి? పోతాం. మీకు కూడా అనిపిస్తుంది అంత పెద్దవి పెట్టాలి అది? అందరు ఏ క్లాస్ రా ఒక్కొక్కరు? అందరు 8th class. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే దూల్పేటే ఎందుకు మనకి హైదరాబాద్లో గణేష్ ఫేమస్ అంటే ఇక్కడ ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. మనకి ఒక షెడ్ దగ్గర పోతే అన్ని ఇట్లా లైన్గా సేమ్ గణేష్లు ఉంటాయి కదా, ఒక 20 విగ్రహాలు ఉంటాయి, 20 సేమ్ గణేష్లు ఉంటాయి. ఆ 20 విగ్రహాలు 20 రకాల గణేష్లు ఉంటాయి అనమాట. అది దూల్పేట్ స్పెషల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతే గల్లీ, ఇంత పెద్ద గణేష్ ఎట్లా గల్లీలో ఎట్లా పడుతుంది ఏంది అనేది అది కూడా మిస్టరీ. అంత చిన్న గల్లీల నుంచి గణేష్లు అయితే తీస్తారు, అది మనకి దూల్పేట్ స్పెషల్ అనమాట. ఇక్కడ మనకి ఒక 1000, 2000, 3000 పైన విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. హైదరాబాద్లో ఫేమస్ గణేష్ మనకి బాలాపూర్ గణేషే కావచ్చు, అట్లనే రామ్నగర్ గణేషే కావచ్చు, మన ఈసీఎల్ సోమశేఖర్ గణేషే కావచ్చు. ఇట్లాంటి పెద్ద పెద్ద గణేష్లు బెంగళూరు, కర్ణాటక, ముంబైకి కూడా తీసుకుపోతారు అనమాట. ఇక్కడ నుంచి గణేష్లు అంత బాగుంటాయి డిజైన్. వీళ్ళ దగ్గర కలరింగ్ కానీ ఫినిషింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అందుకనే చాలామంది దూల్పేట వచ్చి దూల్పేటలో గణేష్లు అయితే ఉంటారు. సో ఇంకా మనకి చాలా షెడ్లు అయితే ఉన్నాయి, అవి కూడా చూపించి కవర్ అయితే చేద్దాం ఈ వీడియోలో. వెళ్దాం పదండి. నేను దూల్పేటలోని ఎక్కడ ఉన్నాను అని అంటే తుల్జా భవానీ మరి ఆర్ట్స్ గణపతిలోనైతే నేను ఉన్నాను. వాళ్ళ షెడ్లోకి వెళ్దాం, వాళ్ళ దగ్గర ఏమేమి వెరైటీ గణేష్లు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూపిస్తాం. ప్రైస్ కూడా ఎంతనో చెప్పేద్దాం రండి. మనకు స్ట్రేట్గా అనిపిస్తుంది కదా మహారాజా స్టైల్ గణేష్. ఇంత పెద్ద గణేష్ 1,10,000 రూపాయలు అయితే బై చెప్తున్నాడు. మీరు కావాలనుకుంటే వచ్చి మాట్లాడుకోండి. 1,10,000 అయితే చెప్తున్నాడు. ఇంకా లోపల ఇంకొక యూనిక్ గణేష్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఈ గణేష్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది, చెప్పేసాను భయ్య ఈ గణేష్ లేదు సోల్డ్ అవుట్ అయిపోయింది. కానీ బాగుంది, యూనిక్ ఉంది. ఇంకొంచెం ముందుకు ఇటు వచ్చి ముందుకు వస్తే ఇక్కడ మనకి శివుని రూపంలో గణపతి అవుతుండ అనమాట. 1,10,000 రూపీస్ చెప్తుండు. ఈ గణేష్ కూడా బాగుంది. మీరు చాలా తొందరగా వస్తే మీకు గణేష్లు అయితే దొరుకుతాయి. తొందరగా మీకు కావాలనుకుంటే నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళకైతే కాల్ చేసి అడగండి. మనకి లోపల షెడ్లను అయితే సేట్ ఉన్నాడు. ఆ సేట్ నమస్తే సేట్, क्या है इधर गणपति कितना बोल रहा हूँ बोल. ठीक है, छोटा है बड़ा है, देखो एक बार देखो पूरा. वो स्ट्रेट गणपति दिख रहा ना? वो लास्ट कितना पैसा को इस्तारो? क्या पैसा इस्तारना है? तेलुगु में बात करो भाई, हिंदी में बात करो. अरे मेरा को ऐसी चाहता वो कितना पैसा को इस्तारो अब बोलो. 40,000. कम नहीं आता? వీడు కూర్చొని బాగా స్టైల్ కొడుతుడు. ఈ నాతోటే వచ్చిండు వీడు మావాడే. వీళ్ళ కూర్చొని ఓనర్ లెక్క షో కొడుతుండు. ఏమ్రా అప్పుడప్పుడు ఇట్లా వేయాలట. వానికి ఏంది రాదు, నాకు హిందీ నేర్పిస్తున్నాడు. ఏమరా నువ్వు. గైస్ లోపల చూస్తున్నారు కదా మనకి మహారాజా స్టైల్ గణేష్. దాదాపు 11 feet ఉంటుంది గణేష్. ఈ 11 feet గణేష్ 40,000 రూపాయలు చెప్తుండు. ఆఫర్ అంటే ఆఫర్, 40,000 రూపాయలు మాత్రమే. లొకేషన్ చెప్పినా కదా, మళ్ళీ దొరకదు. ఇక పంచ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉందో, రియలిస్టిక్ పంచ. 11 feet మహారాజా 40,000. బయటనైతే 1,00,000 రూపాయలు ఈజీగా చెప్తారు. దొరకదు ఇక మీకు. ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది.
వచ్చేసి తొందరగా లొకేషన్ చెప్తా, దన్నుమని వచ్చేసి గణేష్ బుక్ చేసుకోండి. లేదంటే మా వాళ్ళు ఓకే అంటే నేనే బుక్ చేస్తాను. ఇది అంత బాగుంది గణేష్ చూడనికి. ఎక్కువ పీసులు లేవు, ఒకటే పీస్ కనిపించింది నాకు. తొందరగా షెడ్కి వచ్చి బుక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ గణేష్ యూనిక్ మోడల్ ఏందో మనం అయితే చూసుకోవచ్చు. స్వామివారి చెయ్యి ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి, ఆశీర్వాదం ఇచ్చినట్టయితే ఉంటుందన్నమాట. అసలు ఇంత పెద్ద గణేషునికి ఇట్లాంటి ఒకటి చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. స్వామివారు మనకి దగ్గరుండి ఆశీర్వాదం ఇచ్చినట్టే ఉంటుంది. ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఈసారి వీళ్ళ గణేష్ స్పెషల్ ఏంది అని అంటే, అన్న మనకి ఏం చెప్పిండు, ఈ గణేష్ నేమ్ వచ్చేసి విగ్రహార్థ గణేష్. మనకి ఏందనంటే వివిధమైన దేవతామూర్తులు ఉంటారు. మనం వినాయకునికి ఏంది ప్రతి పూజ ఫస్ట్ ఎవరికి వేస్తాం, గణపతికి వేస్తాం. ఇక్కడ అందరూ దేవతామూర్తులు వినాయకునికి మనకి శుభం చెప్తున్నారు, అంటే దేవునికి వినాయకునికి దీవిస్తున్నారు. ఆ వినాయకుడు ఏం చేస్తుండు, మనకి దీవిస్తుండు అనమాట. సో వీళ్ళ దగ్గర స్పెషల్ ఇది, మనం ఏ కష్టం ఏది మనకి గణేషుని చెప్పుకున్నా మనకైతే దీవిస్తాడు అనమాట. అందుకనే హ్యాండ్ మూమెంట్ అనేది అట్లా పెట్టారు. అట్లనే గణేషునికి పేరు కూడా పెట్టారు విగ్రహార్థ గణేష్. ఏంటంటే వివిధమైన దేవతామూర్తులతోటి మనకి వినాయకుడు మనకి దర్శనం అయితే ఇస్తాడు అనమాట. సో అందుకనే మనకి హ్యాండ్ మూమెంట్ కూడా ఇట్లా పెట్టింది, మనకి దీవించినట్టు. అది కూడా చూసుకోవచ్చు. చాలా యూనిక్ గణేష్ అనమాట. పక్కా చెప్తున్నా, ఒక్క గణపతి కూడా మిగలదు, అన్నీ సేల్ అయిపోతాయి. వివిధ రాష్ట్రాలు, కర్ణాటక, బెంగళూరు ఎక్కడున్నా ఈ గణేష్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా ఉంది. మనకి ఇంకా చూస్తే మొత్తం స్వామివారి కింద మొత్తం పాములు అయితే ఉన్నాయి అనమాట. పాములతోటి అట్లనే మనకి కుందన్ వరకు కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఈ వరకు కూడా మీరు చూడండి ఒకసారి, చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ఈ గణేష్ ఎక్కడో ఇంకా లొకేషన్ కావాలన్నా కామెంట్ అయితే వేయండి, నేను చెప్తాను లొకేషన్. సో గైస్, ఇదే అనమాట దూల్పేట్ గల్లీలో. అసలు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, కానీ ఇక్కడ గణేషులు చూడాలి. కానీ ఎంత పెద్దగా ఉంటాయంటే అంత పెద్దగా అయితే ఉంటాయి. ఈడ చూడు మనకు గణేషులే గణేషులు, గణేషులే గణేషులు. ఇక పండుగ సీజన్ అప్పుడు వస్తే ఇలా ఇరుక్కపోతాం, ఇక రామిగా అంత పబ్లిక్ అయితే ఉంటారు. పండుగ వారం నుంచి మొత్తం ఇది సందడి సందడి. ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది కదా, తర్వాత సందడి సందడి అయితే ఉంటుంది ఈ దూల్పేట్ గల్లీలు మొత్తం. అసలు చూడండి లెఫ్ట్లో అట్లా మొత్తం ఎట్లా అనిపిస్తున్నాయి గణేష్లు. తొందర రండి దూల్పేట్, వచ్చి ముందే బుక్ చేసుకోండి. ఎందుకు, మీకు నచ్చిన గణేష్లు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. నేను లక్ష్మీనారాయణ కళాకారు దగ్గర ఉన్నా. ఇక్కడనే మనకి బాలాపూర్ కానీ, అట్లనే రామ్నగర్ సిద్దిక్ భాయ్ కానీ, ఈసీఎల్ సోమశేఖర్ కానీ పెద్ద పెద్ద గణేష్లన్నీ ఇక్కడ నుంచే తీసుకొస్తారు. సో నా ముందు కనిపిస్తున్నాయి చూడండి, షెడ్ ఇంతే ఉంటుంది. ఇంత లోపల ఎంత పెద్ద గణేష్లు ఉంటే ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇలా అసలు నాకు పట్టడానికే ప్లేస్ లేదు. వీళ్ళు గణేష్ని పెయింట్ ఎట్లా వేస్తారు ఏంది అసలు అర్థమవుతుంది. చూడండి వారు ఎంత పెద్దతో అసలు ఇది చూడండి. అసలు నా నెత్తిలా ఈ తొండంలో సగంలో చటాక్ కూడా లేదు నన్ను ఎత్తి, అంత పెద్దగా ఉంది గణేష్. రండి ఇంకా రండి ఇటు చూడండి గైస్, ఇదే అనమాట బాలాపూర్ గణేష్. అసలు క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి గణపతి అయితే. చూసుకోండి, మనకి సోమశేఖర్ కానీ, బాలాపూర్ కానీ, అట్లనే రామ్నగర్ సిద్దిక్ గణేష్ కానీ ఇక్కడ నుంచి అయితే పోతుంది. ఎంత ఉంటుంది చూడండి, పక్కనే మనకి మనిషి పడ్డాడు. అంత సందు లేని ప్లేస్లలో ఇట్లా రెడీ చేస్తారంటే అట్లా చేస్తారు. ఇక్కడనే పెయింటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇంకొన్ని పెయింటింగ్లు అయితే ఉన్నాయన్నమాట, రెడీ అవుతున్నాయి అవన్నీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కేఎస్ రతన్ బ్లాగ్స్. గణేష్ మహారాజ్ की, गणेश महाराज की।